ఆల్ ఇండియాలో ఉన్న కాపులు 12 పేర్లతో పిలువబడుతున్న కాపులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను భారతీయ కాపు ఐక్య వేదిక జాతీయ అధ్యక్షులుగా డాక్టర్ కొండదేవయ్య పటేల్ 20 సంవత్సరాల నుంచి మా తెలంగాణలో మున్నూరు కాపుల కోసం మరి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపులు అన్నదమ్ముల్లాగా ఈరోజు ఒక 2 కోట్ల మందిని ఈరోజు ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే వాళ్ళు కాపులు ఉన్నారు. 12 పేర్లతో పిలువబడుతున్న కాపులందరూ. మరి 29 రాష్ట్రాలలో దాదాపుగా 20 రాష్ట్రాలతో నాకు అనుబంధం ఉంది. 20 సంవత్సరాల్లో ప్రతి స్టేట్లో పోయి ప్రతి మీటింగ్లో అటెండ్ అవుతున్నాను. మరి ముఖ్యంగా ఈ కాపులందరికీ మా కాపులందరికీ కూడా మాతృభాష తెలుగు. ఎక్కడ పోయినా తెలుగు మాట్లాడతారు. కర్ణాటకలో ఎక్కడ ఏ స్టేట్ పోయినా కూడా తెలుగు అనేది మాతృభాష వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. మరి నేను అందరినీ కలవడం జరుగుతుంది గత 15-20 సంవత్సరాల నుంచి. మరి ఈరోజు ముఖ్యంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేమందరం కూడా మా 29 రాష్ట్రాల్లో ఉన్న కాపులందరం సుమారు 20 నుంచి 25 కోట్ల మంది ఈరోజు 29 రాష్ట్రాల్లో మేమున్నాం. మేము ఇవాళ మా కాపులకు మరి మీరు భారతీయ జనతా పార్టీ నుంచి దాదాపుగా మా తెలంగాణలో గోవ లక్ష్మణ్ గారికి, మరి బండి సంజయ్ గారికి, మరి ధర్మపురి అరవింద్ గారికి, మరి కేంద్రంలో దాదాపుగా మా కాపులకు మున్నూరు కాపులకు గౌరవం ఇస్తున్నారు. మరి దానిలో భాగంగా ఈరోజు మేము ఏదైతే ఈరోజు ఉపరాష్ట్రపతి మరి ఎన్నిక ఉన్నది కాబట్టి దానిలో ఇదివరకు ఒక ఫిలిం యాక్టర్ మరి ఈరోజు అందరు అభిమానించే హీరో మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారికి వారు ఇదివరకు కేంద్ర మంత్రిగా పనిచేశారు, టూరిజం మినిస్టర్గా పనిచేశారు. మరి వారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినారు. అన్ని కులాలకు అన్ని ఫలాలు అందాలి, అందరిని ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు వారి తమ్ముడు కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. మరి వారు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కాపులందరూ కూడా మాకు గౌరవ స్థానం నిలబెట్టినారు. మరి తెలంగాణలో కూడా ఇక్కడ మా మున్నూరు కాపులందరూ యూనిట్గా ఉండాలి అనేది కూడా మేము ఆ ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా ఈరోజు మన ముందున్న ప్రశ్న మాకు జవాబు ఏం కావాలి? ఆకలి అవుతుంది, అన్నం పెట్టాలి. కేంద్రంలో ఈరోజు కేంద్ర వ్యాప్తంగా కూడా కాపులను 25 కోట్ల మందిని గుర్తించే స్థాయిలో కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తప్పకుండా మా కాపులకు స్థానం ఇవ్వాలి అనేది మేము కోరుతున్నాము. ముఖ్యంగా ఈరోజు మీరు ఏదైతే ఇదివరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మీరు ఒక టీచర్ కూడా వ్యక్తికి ఆ రోజు ఒక రాష్ట్రపతి ఇచ్చినారు. మరి ఈరోజు కూడా మేమందరం కాపులందరం కూడా అడుగుతున్నాము. మా మెగాస్టార్ చిరంజీవి గారికి కేంద్ర మంత్రిగా పనిచేశారు, టూరిజం మినిస్టర్గా ఉన్నారు. మరి వారికి ఈరోజు ఉపరాష్ట్రపతి మరి వారికి అవకాశం ఇవ్వాలని మేము భారతదేశ వ్యాప్తంగా ఈరోజు మీ అందరం కాపులందరం కూడా ప్రధానమంత్రి గారికి మరి భారతీయ జనతా పార్టీలో ఉన్న అందరినీ కూడా మేము ఈరోజు కాపులందరం కూడా కోరుచున్నాము, ఇస్తారని కూడా ఆశిస్తున్నాము. తప్పకుండా కాపులకు సముచిత స్థానం మాకు లభిస్తుందనే ఆశ అనేది ఉంది. కాబట్టి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా కాపులందరి తరఫున ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.